బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆశీర్వదించడంతో ఎంతో సంతోషం కలిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ఆయన చంద్రబాబును ఆహ్వానించారు. ఇరువురు దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. ఇక చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన బాగుందని కొనియాడారు. తనకు మంచి అరకు కాఫీ ఇచ్చారని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారని తెలిపారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల చంద్రబాబు తనను అభినందించారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు కోమటిరెడ్డి ఒక సూచన చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్లి పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. హైటెక్ సిటీ కట్టి అక్కడ రోడ్లు వేసి అక్కడనే రయేజా మైండ్ స్పేస్ ఎస్సీజెడ్ ఏర్పాటు చేసి ఏ విధంగా పోతున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ముఖ్యమంత్రి చేసిన దాన్ని డిఫర్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ముందుకు తీసుకుపోయి ఇవాళ హైదరాబాదు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది హైదరాబాద్. దానికి నాంది పలికింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు. ఇప్పుడు చూస్తే ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ దాటిపోయినాం. ఎందుకంటే దానికి మొదటి కారణం ఆయన అయితే, రెండో కారణం రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలు హైదరాబాదులో వారు ఏ విధంగా